ఎస్ఐఆర్తో రైతులు, కౌలు రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందని రైతు సంఘం జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను మరో 3 నెలలు పొడిగించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూలై 13న కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని రైతులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరులోని సంతపేట సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు, నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, పముజుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని. మన నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు, ఉన్నతాధికారులందరూ కూడా ఈ ఓట్లు కొత్తగా చేర్చుకునే దానికోసం బీఓలకి అదేవిధంగా సచివాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. 14వ తేదీ దాకా మీరు ఎన్ని పనులు ఉన్నా చేయాలని చెప్పారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటే, మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటే రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పనులు మానుకొని సచివాలయాల దగ్గరకి వెళ్ళి బీఓలతో వాళ్ళ ఫారాలు తీసుకొని ఫిలప్ చేసుకొని వెళ్ళాలంటే ఫారాలు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు ఇచ్చినా దాన్ని ఫిలప్ చేసుకునే దానికి పోతే ఇది బాగలేదు, అది బాగలేదు అని ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పాడేస్తున్నారు. అటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న సెకండ్ సాటర్డే అని చెప్పేసి మొత్తం అన్ని సచివాలయాల్లో నిన్న మేము తిరిగితే ఈ వ్యవసాయ కార్మికులు, కూలీలు, రైతులు, కౌలు రైతులు అందరూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా కార్మికులందరూ కూడా వచ్చుంటే ఎవ్వరు కూడా సచివాలయాల అధికారులు, ఒక ఆయన ఎవరో వచ్చేసి ఇవాళ ఎట్ట వస్తారని చెప్పేసి మాట్లాడడం, ఇంకొక సచివాలయాల్లో రేపు రాండి, ఎల్లుండి రాండి అని చెప్పడం, ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఓటు నమోదు కార్యక్రమం అంటే చాలా టెన్షన్తో కూడిన పనిగా ఈ వారం రోజుల నుంచి కూలీలు మానుకొని కూడు నీళ్లు లేకుండా సచివాలయాలు తిరుగుతున్నారు. మేము ఒకటే ఉన్నతాధికారులకు కోరుతున్నాం, కలెక్టర్ గారు మీరు సచివాలయం సిబ్బంది మీద, ఎంఆర్ఓల మీద, ఆర్డీఓల మీద మీరు వెంటనే తనిఖీలు ఏర్పాటు చేయాలా. అన్ని సచివాలయాల గ్రామాల్లో ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఈఆర్ఓలు తిరుగుతున్నారు లేదో కూడా చూడాలా. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు నమోదు కార్యక్రమం గురించి ఆందోళన ఉంది. గ్రామాల్లో పనులు బాట లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఏమైపోద్దో, ఎక్కడ ఏం జరగద్దో అనేది భయం బాతులు అవుతున్నారు. అందుకోసం ఎలక్షన్ కమిషనర్ దృష్టికి మీరు తీసుకుని వెళ్ళి దీన్ని ఈ నెలాఖరు వరకు కూడా పొడిగించాలా. ఎందుకంటే రేపు 15వ తేదీకే లాస్ట్ అంటున్నారు. కాదు, ఈ నెలాఖరు వరకు కూడా దీన్ని కొనసాగించాలా. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి బీఓలు తిరిగి వాళ్ళకి ఫారాలు ఇచ్చి వాళ్ళ ఫారాలు ఫిలప్ చేసుకొని వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఆ ఓటు నమోదు చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసే దానికోసం జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా చొరవ చూపాలా. కలెక్టర్ గారు మీరు ఏదో ఒక గ్రామానికి, ఒక ఏరియాకి వెళ్ళేసి సగ్గంగా జరుగుతుందని చెప్పడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. మేము మొత్తం కూడా జిల్లాలో తిరుగుతున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. టౌన్లో ఏదన్నా ఒకరు ఇద్దరు నిజాయితీగా పనిచేస్తున్నారేమో తెలియదు, కానీ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకోసం ఈ నెల 15వ తేదీకి కాకుండా 30వ తేదీ వరకు పొడిగిచ్చి మొత్తం కూడా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఈఆర్ఓలు, ఆర్ఐలు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి ఈ సచివాలయం సిబ్బంది, ఈ బీఓలు ఏం పని చేస్తున్నారో ఆలోచించి వాళ్ళు అటువంటి పని చేయని వారి మీద వెంటనే చర్య తీసుకొని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఓటు నమోదు చేయించేదానికోసం చొరవ చూపాలని ప్రత్యేకంగా కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మంజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు.
విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్.